హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ స్టేషన్ అండర్ 2000 బడ్జెట్లో పార్ట్ 1 ఎపిసోడ్లో ఉన్నాం. మా హాస్టల్ దగ్గర నుంచి ఎంజీబీఎస్కి మేము ఊబర్ అయితే బుక్ చేసుకున్నాం బస్ స్టాప్కి. నెక్స్ట్ వచ్చేసి బస్ స్టాప్లో మనం ఐదర్ ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే ఒక 200 ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి, బట్ రిజర్వేషన్ కంపల్సరీ ఉంటుంది. అది ఆఫ్లైన్లో అయితే చెప్పలేం, సమ్ టైమ్స్ రిజర్వేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. మేము ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి అరౌండ్ 6 to 7 hours టైం టేకెన్. బస్ డ్రైవర్ చాలా ఫాస్ట్గా తీశారు. అరౌండ్ 5 hours మేము రీచ్ అయిపోయాము. మేము ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యాము. 8:30 కల్లా వాడు దించేసాడు మమ్మల్ని. ఇక్కడ దిగిన వాళ్ళని కొన్ని సత్రాలు ఉంటాయి. సో జనరల్గా మేము కాపు సత్రం కోసం సర్చ్ చేసాం. బస్ స్టాప్కి లెఫ్ట్ సైడ్లో ఈ సత్రం ఉంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్, ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్. సో ఏంటంటే కొంచెం క్లీన్ నీట్గా ఉన్న దానికోసం మేము వెతికాము. జస్ట్ కాపు సత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది అట్లాంటి క్యాస్ట్ ఏం లేదు, ఒక రూమ్స్ అవైలబుల్లో ఉంటే ఇచ్చేస్తారని చెప్పి. ఇలా స్ట్రైట్ వెళ్తే మంది రైట్ సైడ్లో ఉంది. ఇదే ఆ సత్రం, కాపు సత్రం. సో అప్పటికి క్రౌడ్ ఎక్కువగా ఉన్నట్టున్నారు. మమ్మల్ని వెంటనే లోపలికి రమ్మని చెప్పి ఇట్లా లాక్ చేశారు. ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని లోపలికి అలా చేస్తున్నారు. బాగానే ఉంది క్లీన్గా. రూమ్స్ చూస్తే 2 beds ఇచ్చారు. ఫ్యామిలీ వైజ్ అయితేనే ఇస్తారు. 1 person సింగిల్ పర్సన్స్కి అయితే వేరే ఉంటాయి. మోర్ దెన్ 1 person అయితే ఇస్తారు. సో మేము ఇద్దరం రిక్వెస్ట్ చేస్తే, ఫ్రెండ్స్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇద్దరం వచ్చాం కదా అని చెప్పి అంటే ఇచ్చారు. మేము రూమ్ ఇచ్చిన వెంటనే నీట్గా రూమ్స్ ఉన్నాయి, రెడీ అయిపోయి వెంటనే గుడికి స్టార్ట్ అయిపోయాము. సేమ్ మనం వచ్చిన రూట్లోనే మేము స్టార్ట్ అయ్యాము. దట్టు గూగుల్ మ్యాప్ని అడిగాం. అక్కడ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు నడపకుండా గూగుల్ మ్యాప్ని అడిగాము. గూగుల్ మ్యాప్ వచ్చేసరికి రూట్స్ వేరే వేరే డిఫరెంట్గా చూపించి కొంచెం లాంగ్ డిస్టెన్స్ చూపించింది. ఇట్లా వచ్చి లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ గుడికి వెళ్ళిపోవచ్చు. ఇది రైట్కి తిరిగి లెఫ్ట్కి తిరిగి సందుల నుంచి చూపించింది కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ నుంచి. సరే ఏం చేస్తాం ఇంకని చెప్పి అదే రూట్లో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది అది యాక్చువల్గా ఉండాల్సింది లెఫ్ట్ సైడ్లో, మేము వెళ్ళింది రైట్ సైడ్లో. దట్ మా ఫ్రెండ్ గూగుల్ మ్యాప్ అసలు చూడడమే సరిగ్గా రావట్లేదు ఏంటో, అది మమ్మల్ని రైట్ సైడ్ తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 2-3 minutes వాక్ చేసిన తర్వాత గుడి ఎక్కడే కనిపించట్లేదు. ఈ రైట్కి మేము వెళ్ళింది. వేరే అతను అడిగితే ఈ గుడి ఇటు కాదమ్మా లెఫ్ట్ సైడ్లో అని చెప్పారు. మళ్ళీ వెంటనే లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి క్రాస్ చేసి ఆ లెఫ్ట్ తీసుకోవడమే మనకు స్ట్రైట్ రూట్. మీకు అది కూడా చూపిస్తాను. వెంటనే ఇటు వెళ్ళే వాళ్ళం అంతా ఇటు వచ్చి కొంచెం వాక్ చేసి, అప్పటికే నేను తిడుతూ ఉన్నాను గూగుల్ మ్యాప్స్ కూడా చూడడం రాదా ఏంటి అని చెప్పి. సరేలే ఇంకేం చేస్తుంది, దేవుడి దగ్గరికి వచ్చాను అది ఎక్కువ కోప్పడకూడదని చెప్పి ఇంకా అదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే మన కూడా కనిపించింది. అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే అనవసరంగా రాంగ్ రూట్ ఒక 5 minutes వాక్ చేసినా వేస్ట్గా మా టైం వేస్ట్ అయింది, ఈలోపు ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాం కాదు అని రిగ్రెట్ ఫీల్ ఉంటుంది కదా. సో అది ఇలా స్ట్రైట్ గుడి కనిపిస్తుంది. దీని లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు కూడా ఉంది. చాలామంది దానికి పూజలు కూడా చేస్తున్నారు. మాకు టైం లేక మేము అది వెళ్ళలేదు. మళ్ళీ దర్శనానికి ఎక్కువ మంది ఉంటారేమో, వీకెండ్స్ కదా, మేము వెళ్ళింది సాటర్డే దట్టు. ఇంకా భక్తులు ఎవ్వరికి ఇబ్బంది రాకూడదని కింద మ్యాట్స్ వేసి వాటర్తో తడిపారు దాన్ని. చాలామంది స్లిప్పర్స్ వదిలేసి కూడా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోదామని వస్తారు, రూమ్స్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళందరికీ. సో మనకు కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్. దానికి లోపల ఇంకా బ్యాక్ సైడ్ వేరే గుడి ఉంది, దానికి ఇంటర్లింక్లతో. మేము వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసాం, ఇది జస్ట్ బయటకి ఇట్లా కనిపిస్తుంది కానీ దీని వెనకాల ఇంకొక గుడి ఉంది, దాంట్లోకి దర్శనానికి వెళ్ళాం. ఇప్పుడు మేము వెళ్తున్నది ఏంటంటే బ్యాగ్స్ అవి పెట్టడానికి, ఇంకా చెప్పులు కూడా వేయడానికి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్పులు. బ్యాగ్స్కి అయితే ఈచ్ బ్యాగ్ 10 rupees తీసుకుంటారు. ఫోన్స్ కూడా అంతే, ఈచ్ ఫోన్కి 10 rupees. మేము దర్శనానికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఆటో తీసుకున్నాం. ఆటో పర్ హెడ్ 150 తీసుకున్నారు. ఇక్కడ దగ్గరలో కొన్ని గుళ్ళు ఉన్నాయి దర్శనం చేసుకోవడానికి. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి, పార్ట్ 2 అని.